ఈ రోజు అన్వేషణ ఇన్స్టాగ్రామ్ చూస్తే మన జాతీయ జెండా ఇండియన్ ఫ్లాగ్ ని పట్టుకుని అటు జనగణమని కూడా పాడేస్తున్నాడు దేశభక్తులను ప్రూవ్ చేయడానికి. నేను హిందువుని ప్రూవ్ చేసుకోవడానికి తప్పతప్పలు ఆడుతున్నాడు. నువ్వు హిందువు అని ప్రూవ్ చేసుకోక్కర్లేదు అన్వేష్. ఫ్రాంక్లీ స్పీకింగ్, నీ మాటలు ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడితే ఎవరికి ప్రాబ్లం ఉండదు, కానీ మా మూలాలను కొట్టడం రైట్ నీకు లేదు. ఏదో దేశంలో ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్, నేను ఇండియన్ అని చెప్పుకుంటూ తిరిగి మా ఇండియాకి నువ్వు ట్యాక్స్ కడుతున్నది పెద్ద ఉద్ధరిస్తానన్న భావనలో నువ్వు బతికి కూర్చొని మా మూలాలైన సీతాదేవిని, ద్రౌపదిని అందరినీ కొట్టావు చూడు, ఆ రోజు నీ పతనం స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో గరికిపాటి వారు వచ్చి అందరికీ మేలు జరగాలని చెప్పి ఆయన ఈరోజు సూక్తులు అవ్వనండి, ఆయనకున్న ప్రెషస్ టైంలో రూపాయి సంపాదన తీసుకోరు వీళ్ళందరూ ఎవరు ప్రవచనకర్తలు. మేబీ ఎక్కడైనా షోస్కి అయితే తీసుకుంటారో లేదో నాకు తెలియదు, బట్ ఐ డోంట్ బిలీవ్ వాళ్ళు తీసుకుంటారన్న కూడా. మంచిని చాటాలి అని చెప్పిన ఉద్దేశంతో ప్రతి ఒక్క కుటుంబంలో ఎక్కడో ఇరుక్కుపోయి ఛాందసవాదాలతో ఉండకూడదు. ఈరోజు జీవన విధాన స్థాయి సరికడా మనం ఉండాలి, ఆలోచన ధోరణి మారేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరి ఇంట్లో కళ్ళ తండ్రిలా కూర్చున్న గరికిపాటి వారిని ఏదో కోసేయాలని చెప్తావు నువ్వు. పంబ రేగ్గొడతావు అన్నారు ఇండియన్స్ అందరూ, పంబ రేగ్గొడతావు అని చెప్పారు. నువ్వేమన్నావు? సీతామాత. ఈ తెలుగు వాళ్ళు ఒక్కరికే కాదు నాన్న, ఇండియా మొత్తంలో ప్రతి ఒక్కరికి సీతాదేవిని పూజిస్తాం, మేము ఆరాధిస్తాం, ఆవిడలాగా ఉండాలనుకుంటాం మహిళలందరం. అలాంటి సీతాదేవిని పట్టుకుని రేపులు అయిపోయినాయి, ఏం టీషర్ట్లు వేస్తున్నారని ఒక సర్వసాధారణమైన కొలోకియల్ లాంగ్వేజ్ తీసుకొచ్చి మాట్లాడే నీచుడు.